హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ లేదా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, కలసం ఆనవాయితీ ఉన్నవాళ్ళు, కలసం లేకుండా పూజ చేయాలనుకునే వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం పూజ కానీ వ్రతం కానీ చేసుకునే వాళ్ళు అయితే ఈ వీడియో ఫుల్గా చూస్తే నెక్స్ట్ టైం పూజ ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది కదా, పూజ చేసిన తర్వాత కలసాన్ని ఎప్పుడు కదపాలి, ఎప్పుడు తీయాలి, లేదంటే కలసం మీద ఉన్న కొబ్బరికాయని ఏం చేయాలి అని చెప్పి చాలా డౌట్ ఉంటుంది. ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే ఎండింగ్లో నేను క్లియర్గా చెప్తాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనకి వరలక్ష్మి వ్రతానికి ఏ సామాన్ కావాలో పూజ సామాన్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పూజ కోసం పువ్వులు తీసుకోవాలి. ఈ పువ్వులు ఎన్ని రకాలైనా తీసుకోవచ్చండి. తర్వాత దీపారాధన కోసం దీపం కుందులు, హారతి ఇచ్చుకునేది అండ్ పంచపాత్ర ఇవన్నీ పెట్టుకోవాలి. తర్వాత తాంబూలం కోసం ఆకు, చెక్క, చిల్లర పైసా అవి సపరేట్గా పెట్టుకోవాలి. తర్వాత కలసం మీదకి ఒక కొబ్బరికాయ, లాస్ట్లో కొబ్బరికాయ కొట్టడానికి ఒకటి సపరేట్గా ఒక 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. తర్వాత పళ్ళు, మనకి ఎన్ని రకాల పళ్ళు వీలైతే అన్ని రకాల పళ్ళు పెట్టుకోవచ్చు. తాంబూలంతో ఇవ్వడానికి అరటి పళ్ళు సపరేట్గా పెట్టుకోవాలి. దీని తర్వాత మనకి కలసం పెట్టుకోవడానికి ఒక చెంబు, అలాగే అమ్మవారి ప్రతిమ, కలసం మీదకి బ్లౌజ్ పీస్ ఒకటి, అది ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి, రెడ్ గ్రీన్ అయితే మంచిది. అలాగే దీపానికి నెయ్యి, వత్తులు, అగరవత్తులు, కర్పూరం, అక్షింతలు, పసుపు, కుంకుమ, చందనం ఇవన్నీ సపరేట్గా తీసుకోవాలి. తర్వాత అమ్మవారికి నైవేద్యం కోసం మనకి ఎన్ని రకాల ప్రసాదాలు వీలైతే అన్ని రకాలు చేసి పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ పులిహోర, పరవన్నం, దద్దోజనం చేశాను. అండ్ వాయనం ఇవ్వడానికి నానబెట్టిన కొమ్ము శనగలు తీసుకున్నాను. తర్వాత వినాయకుడికి నైవేద్యం కోసం చలివిడి, వడపప్పు, పైన చిన్న బెల్లం ముక్క పెట్టేసి తీసుకోవాలి. మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టి పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొంచెం పసుపు రాసి దానిపైన వరిపిండితో ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ పద్మం ముగ్గు వేసుకుంటే మంచిది. ఇఫ్ ఇన్ కేస్ పద్మం ముగ్గు రాదు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ పసుపు రాసేసి నార్మల్గా మీకు వచ్చినట్టు ఏదైనా ముగ్గు వేసి, అది కూడా రాదు అంటే పసుపు కుంకుమ వేసేసి దానిపైన పీట పెట్టుకోవాలి. అంతేగాని ప్లెయిన్గా మాత్రం ఉంచేసి దానిపైన పీట పెట్టకండి. ఇలా పద్మం ముగ్గు వేసుకున్నాక దానిపైన చిన్న పసుపు కుంకుమ వేసేసి దానిపైన మనం ఏదైతే వ్రతం కానీ పూజ కానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పీటను తీసుకొచ్చి పెట్టి పీటకి మొత్తం పసుపుతో నీట్గా రాసుకోవాలన్నమాట. మనం పీటకి పసుపు రాసినప్పుడు ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ అయ్యేలాగా నీట్గా చూసుకొని పసుపు రాసుకోండి, అసలు గ్యాప్స్ ఉండకూడదు. తర్వాత వరిపిండి, కుంకుమతో పీటకి మొత్తం బొట్లు పెట్టుకోవాలి. తర్వాత మనకి కావాలంటే పీట పైన ఏదైనా మంచి క్లాత్ కూడా వేసుకోవచ్చు. దానిపైన మళ్ళీ పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు రాకపోతే ముందే చెప్తున్నానండి, పసుపు, కుంకుమ, అక్షింతలు అయినా వేసుకోవాలి, కానీ ఉట్టిగా మాత్రం అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టకూడదు. ఇక్కడ కూడా ఇలా ముగ్గు వేసేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఇప్పుడు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే వెండి ప్లేట్ అయినా తీసుకోవచ్చు. అందులో కొంచెం బియ్యం వేసుకొని అమ్మవారి కలసం కానీ లేదు అంటే అమ్మవారి ప్రతిమ కానీ పెట్టాలనుకుంటున్న చెంబు ఏదైతే ఉందో దానిలో నిండుగా నీళ్లు వేసుకొని ఆ బియ్యంలో పెట్టుకోవాలి. ఆ చెంబుకు కూడా చుట్టూతా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత కలసం పెట్టడానికి కొబ్బరికాయ కూడా నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. కొంతమంది అయితే కలసం పెట్టుకునే చెంబుకి మొత్తం పసుపు రాసేసి బొట్లు పెట్టుకుంటారు. అలాగే కొబ్బరికాయ కూడా మొత్తం పసుపు రాసేసి బొట్లు పెడతారు. కానీ మనకి నచ్చినట్టు సింపుల్గా కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చెంబులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని మనం బొట్లు పెట్టి రెడీగా పెట్టుకున్న కొబ్బరికాయని ఆ వాటర్లో చెంబు మీద పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారి ప్రతిమని కొబ్బరికాయకి పెట్టాలి. కొబ్బరికాయ పెట్టే ముందు ఆ చెంబు మీద తమలపాకులు కానీ మామిడాకులు కానీ నీట్గా సర్దుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ప్రతిమ పెట్టుకోవచ్చు. కానీ నా దగ్గర అవేవి అవైలబుల్గా లేవు కాబట్టి నేను డైరెక్ట్గా కొబ్బరికాయ పెట్టేశాను. ఇలా అమ్మవారి ప్రతిమని కొబ్బరికాయకి పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే బ్లౌజ్ పీస్ అమ్మవారికి వేయాలనుకుంటున్నామో దాన్ని ఇప్పుడు మనం శారీ కట్టుకున్నప్పుడు కుర్చీలు ఎలా పెట్టుకుంటామో అలాగా చేసుకొని మడత పెట్టుకొని అంటే ఫోల్డ్స్ చేసుకొని దాన్ని అమ్మవారికి వేయాలన్నమాట. ఒకవేళ ఎవరైనా మేము అమ్మవారి ప్రతిమ లేదు మా దగ్గర, ఓన్లీ కలసం మాత్రమే పెట్టాలనుకుంటున్నాము అని అనుకున్నట్టయితే ఇలా బ్లౌజ్ పీస్ని శారీ ఫిల్స్లా కాకుండా కలసానికి పైన బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి. నా దగ్గర అమ్మవారి ఫోటో లేదు కాబట్టి నేను ఇలా ప్రతిమ పెట్టి చేసుకుంటున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న పువ్వుల్ని అమ్మవారి చుట్టూతో అలంకరణ చేసుకొని అలాగే పీటను కూడా అలంకరణ చేసుకోవాలి. తర్వాత దీపం పెట్టుకోవడానికి దీపం కుందులు తీసుకొని వాటికి అడుగున చిన్న బొట్టు పెట్టి తీసుకోవాలి.
ఆ తర్వాత మనకి ఏవేవైతే పూజ సామాన్ అవసరం అవుతాయో అమ్మవారి దగ్గర అవన్నీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీపం కోసం నెయ్యిని వేసుకుంటున్నాను. ఇది మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే అమ్మవారి పూజ కాబట్టి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, చాలా మంచిది. నా దగ్గర అయితే ప్యూర్గా ఆవు నెయ్యి ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. లేని వాళ్ళు బయట నెయ్యి కొనుక్కొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నెయ్యిలో ఒత్తులు వేసుకోవాలి. చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఇక్కడే, దీపానికి ఎన్ని ఒత్తులు వాడాలి అని చెప్పి. మనకి ఇక్కడ 2 ఒత్తుల్ని ఒకటిగా చేసి వేసుకోవాలండి. మనకి డైలీ పూజ చేసుకున్నట్టయితే 3 దీపాలు వెలగాలి, కానీ ఇక్కడ వ్రతం కాబట్టి 2 దీపాలు వెలిగితే సరిపడు. మన అమ్మవారికి ఏవేవైతే పెట్టాలనుకుంటున్నామో పళ్ళు, ప్రసాదాలు, చీర, జాకెట్, తాంబూలాలు ఏవేవైతే అన్నీ కూడా అమ్మవారి దగ్గర ముందు నీట్గా సర్దేసుకోవాలి. అమ్మవారి ముందు ఒక తమలపాకు పెట్టుకొని దానిపైన పసుపు వినాయకుడిని చేసుకొని అక్కడ పెట్టాలి. చాలా మంది ఇంట్లో ఉండే సిల్వర్ వినాయకుడిని పెట్టేసి పూజ చేసేస్తారు, కానీ దాంతో పాటు పసుపు వినాయకుడిని చేసి కూడా పెట్టాలి. ఇలా పసుపు వినాయకుడిని చేసుకున్న తర్వాత నీట్గా బొట్లు పెట్టేసుకొని వినాయకుడి పైన కొంచెం అక్షింతలు వేసి దండం పెట్టుకొని తర్వాత అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి. అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత దీపారాధన చేయాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొంచెం ఒక పువ్వులు కానీ అక్షింతలు కానీ వేసుకొని దండం పెట్టుకోవాలి. తర్వాత అగరవత్తులు కూడా వెలిగించుకొని అమ్మవారికి వినాయకుడికి చూపించేసి వాటిని పక్కన పెట్టి దండం పెట్టుకొని తర్వాత వినాయకుడి పూజ మొదలు పెట్టాలి. మీ దగ్గర బుక్ ఉంటే బుక్లో ఫస్ట్ క్లియర్గా ఉంటుంది. వినాయకుడి పూజ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. కొంతమంది అయితే ఇంటికి పంతులు పిలిపించి పూజ చేయించుకుంటారు. ఇంకొంతమంది అయితే బుక్స్ ఉంటాయి కదా, వాటిని చదువుకొని వాళ్ళంతటి వాళ్ళే పూజ చేసుకుంటారు. అలా వీలు కానప్పుడు ఫోన్లో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇంకా మాకు ఇవేవి తెలియదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా అయితే ఒక్కొక్క పువ్వు అమ్మవారి మీద వేసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకుంటూ పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ అమ్మవారి పూజ స్టార్ట్ అయిన తర్వాత మంత్రపుష్పం పూజ ఏదైతే ఉంటుందో అది అక్షింతలు, పువ్వులు, చందనం, పసుపు ఇలా ఏవైనా వేసుకుంటూ మనసులో ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకుంటూ అమ్మవారి మీద వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ పూజ కాకుండా వ్రతం చేసుకునే వాళ్ళైతే కలస పూజ ఉంటుంది, ముందు కలస పూజ కూడా చేసుకోవాలి. తర్వాత మనం అమ్మవారికి పెట్టే నైవేద్యాల మీద, తాంబూలాల మీద అన్నిటి మీద ధూప దీప నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి నీళ్లు జల్లుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం ఆచమనం చేయాలి. 3 సార్లు మన చేతిలో వాటర్ వేసుకొని దాన్ని తాగిన తర్వాత 4వసారి వాటర్ని బయటకు విడిచేయాలి. తర్వాత అమ్మవారి వ్రత కథ మొదలవుతుంది. అప్పుడు చేతితో అక్షింతలు, పువ్వులు పట్టుకొని దండం పెట్టుకొని లోపల మనసులో ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని పూజించుకోవాలి. వ్రత కథ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. దానికి 2 తమలపాకులు తీసుకొని దానిలో 2 చెక్కలు, ఒక చిల్లర పైసా, ఒక పువ్వు, 2 అరటిపళ్ళు పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని చూపించాలి. తాంబూలం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక అరటిపండు, ఒక ఆకు, ఒక చెక్క ఒక్కటిగా ఏది పెట్టకూడదండి. అన్ని 2 పెట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. ఒకవేళ వ్రతంలాగా చేసుకున్నట్టయితే కలస పూజ అయిపోయిన తర్వాత తోరణం కట్టుకోవాలి. అంటే ఒక 9 పోగుల దారం తీసుకొని దానికి పసుపు రాసి 3 లేదా 5 పువ్వులను కట్టుకొని మన చేతికి కట్టుకోవాలి. ఇంకా అమ్మవారికి చీర పెట్టినట్టయితే చీర, జాకెట్, తాంబూలం ఇచ్చేసిన తర్వాత అన్నిటిపైన నీళ్లు జల్లుకోవాలి. జల్లుకుంటూ ధూప దీప నైవేద్య వస్త్ర తాంబూల సమర్పయామి అని చెప్పుకుంటూ నీళ్లు జల్లుకోవాలి. తర్వాత మనం తాంబూలం ఇస్తున్నప్పుడు కూడా అమ్మవారికి ఇస్తున్నమ్మ వాయనం అని చెప్పి 3 సార్లు అనుకుంటూ, అదే విధంగా అమ్మవారు తీసుకుంటున్నట్టు మనం మనసులో ఫీల్ అయ్యి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి 3 సార్లు చెప్పాలి. ఇంక లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి. అమ్మవారికి హారతి ఇచ్చి దానిపైన కొంచెం నీళ్ళని చల్లి ఆ హారతిని మనం కూడా తీసుకోవాలి. అలాగే మన మంగళసూత్రాలకి, మన చేతుకున్న గాజులకు కూడా హారతిని చూపించి దండం పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయని అమ్మవారికి చూపించి కొబ్బరికాయని పట్టుకుంటూ దండం పెట్టుకుని కొబ్బరికాయని కొట్టి అమ్మవారి దగ్గర పెట్టాలి. ఆ తర్వాత అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ తర్వాత మన హస్బెండ్ దగ్గర కూడా అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంతమంది తోస్తే అంతమందిని ముత్తైదుని ఇంటికి పిలిచి బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి. తర్వాత ఇంకా అదే రోజు సాయంత్రం మళ్ళీ అమ్మవారికి ఒకసారి దీపం పెట్టి జస్ట్ కదిపేసి మరుసటి రోజు అమ్మవారిని తీసేయాలన్నమాట. తీసేసినప్పుడు ఆ కొబ్బరికాయని మాత్రం ఇంట్లో స్వీట్ కానీ లేదంటే మనం మాత్రమే ఉపయోగించుకోవాలి, ఏదైనా చేసుకోవచ్చు. అందులో వేసే బియ్యాన్ని పరవన్నం చేసుకొని అందరికీ ప్రసాదంగా కూడా పెట్టచ్చు. ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి ఇది పెట్టాలి అది పెట్టాలని ఏం లేదండి. మనకి కలిగినంత, మనకు తోచినంతలో ఎంత పెట్టైనా ఏం చేసైనా శ్రద్ధగా చేసుకోవాలి. నాకు తెలిసి ఈ వీడియో కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరికీ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి.